నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాము. సేవింగ్స్ కి సంబంధించి అంటే మనకు వచ్చిన జీతంలో కానీ మన సంపాదనలోని ఏదైనా కూడా దానిలోని సేవింగ్స్ అనేవి చేసుకోకపోతే అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సేవింగ్స్ అనేవి. బట్ ఇప్పుడున్న వాళ్ళే సేవింగ్స్ ఎక్కువ చేసుకోవట్లేదు అని ఒక రేషియోని చూపిస్తుంది. సో అదొకసారి కనుక్కుందాం. హాయ్ సార్. నమస్కారం శౌరి గారు. సార్ మీకు అంటే కొంచెం నా మీద కొద్ది పెద్దవాళ్ళు కాబట్టి నాకన్నా మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీతో పోల్చుకుంటే సేవింగ్స్ విషయంలోనే మీకు చాలా అనుభవం ఉంది. సేవింగ్స్ అంటే ఏంటి అసలు? సేవ్ చేసుకోవడం వల్ల లాభం ఏంటి అసలు? ఎలాంటి లాభాన్ని పొందొచ్చు? అంటే ఇలా సేవింగ్స్ చేసుకోవాలని కానీ అంటే చాలా మందికి ఏంటంటే తెలియదు, ఉండదు, అసలు ఉండదు. వచ్చినట్టు ఖర్చు పెడతారు, ఇటువంటి ఖర్చు పెట్టేయడం, అప్పులు చేసేయడం. ఈ జనరేషన్ పిల్లలు అయితే కొంతమంది ఏంటంటే తలకు మించి భారం లాగా వాళ్ళకి వచ్చే క్రెడిట్ కార్డులు ఉంటాయి, 4 రకాల క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. తర్వాత వాళ్ళకి వచ్చే ఇన్కమ్ బట్టి వాళ్ళు కొత్త లగ్జరీ కార్లు కొనేయటం, హౌస్ ఇల్లు కొనేయటం, దాని వాయిదాలు, దాని ఓవర్ టెన్షన్ తీసుకున్నారమ్మా. జాబ్ ఉంది కదా, వస్తాయి నెలగా 68 వస్తుంది కదా, కట్టేద్దాంలే అని. నా చిన్నప్పుడు సరదా చెప్తున్నాను నీకు, నేను దాచుకుంటే 75,000 వచ్చింది. 5,000 దాచుకుంటే 75,000 మీరైతే సేవింగ్స్. అప్పుడు ఏమనుకున్నాం అంటే ఇంకొక 25,000 1 lakh లక్షాధికారిని అవుతా, లక్షాధికారిని ఇంకొక 25,000, ఇంకొక 25,000 అలా 5 వచ్చే లక్షలు. కానీ ఎంత ఆనందపడి నేను లక్షాధికారిని అని. అంటే ఆ టైం ఇప్పుడు నేను 20 years 25 years బ్యాక్. అప్పుడైనా కూడా రావాలి కదా అసలు. నేను కూడా చిన్నప్పటి నుంచి కిడ్డీ బ్యాంక్ లో వేస్తడం అలవాటు. వేయడం, దాన్ని దేనికో తీసేయడం, పూర్తిగా నిండేది కూడా ఉండదు, సగానికి చితక కూడా తీసేయాలి. అలా అవసరం అట్లా ట్యూషన్ చెప్పుకునేవాళ్ళం. ట్యూషన్ చెప్పే మీద డబ్బులు వచ్చేయమాట. ఆ డబ్బులు అలాగా దాంతో ఏమైందంటే దేవుడు, మనం వర్క్ ఈజ్ వర్షిప్ లాగా మనం ఆ డబ్బులు ఆశించకుండా మన వర్క్ మనం చేసుకెళ్ళాం అనుకోమ్మా, దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. నా ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు ఏమంటున్నారంటే చాలా నిపుణులు ఏం చెప్తున్నారంటే కొద్ది రేషియోలు చెప్తున్నారు. ఏదో 50, 30, 20 అంటున్నారండి. ఏంటో అది ఒక మ్యాజికల్ 50, 30, 20 అంటే ఏంటంటే మీకు ₹1,00,000 ఆదాయం ఉందనుకోండి, 50% అంటే 50% మీరు ఏం చేస్తారు, 50,000 అంటే ₹1,00,000 ఆదాయం ఉంది. 50% అంటే 50,000 మీరు ఇంటికి రెంట్లు కట్టడానికి, వాయిదాలకి, ఇవన్నీ ఏమైనా ఉపయోగించుకోండి. ఆ 50% ఉపయోగించండి. ఒక 30% మీరు ఎంటర్టైన్మెంట్ కి, లేదంటే మీ సొంత అవసరాలకి, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి, అంటే మీ సొంత అవసరాలకి బట్టలు కానీ, నగలు కానీ, ఏమైనా కొనుక్కొని ఎంజాయ్మెంట్ కానీ, ఏదైనా సరే ఒక 30%. ఒక 20% సేవింగ్స్ పెట్టాలమ్మ కంపల్సరీ. 1,00,000 అంటే 20,000, నెలకి 20,000 అలా దాయాలన్నమాట. పిల్లల గురించో వాళ్ళ గురించో అనుకోని విధంగా ఖర్చులు ఉంటాయి. నిజంగా కొన్ని కుటుంబాలు చూస్తుంటే వాళ్ళు యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకపోవడం. అవును సార్, అవునవును. ఆ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు అంటే పిల్లల్లో కొద్దిగా అవగాహన వచ్చింది. పూర్వం అవగాహన ఉండేది కాదు. ఏదైనా అయితే మొత్తం కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయేది. అలాగా ఇప్పటికీ కూడా సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి అవేర్నెస్ తెప్పిస్తున్నా ఇప్పటికీ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. నెల ఎవడు కడతాడు, లేకపోతే సంవత్సరానికి ఎవడు కడతాడు అంటున్నారు. కానీ నిజంగానే మీరు అన్నది కరెక్ట్. ఇన్సూరెన్స్ లేకపోతే ఆ హస్బెండ్ గనుక ఏదైనా జరిగితే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది. ఒకవేళ ఉంటే చాలా సేవ్ అయిపోతారు వాళ్ళు. మేము చాలా కేసెస్ చూసాం. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, నేను 30,000 కడతా పర్ ఇయర్ అనుకోండి. 30,000 అంటే నేను ఇప్పుడు ఒక 25 years నుంచి కడుతున్నా. అంటే ఎంత కట్టుంటాను చూడము. అవును, అవును. అది వేస్టే. కానీ అలానే ఎప్పటికప్పుడు అలా అనుకోకూడదు కదా. 30,000 వేసుకుంటే నేను ఎన్ని లక్షలు కట్టుంటాను. అవునవును, దాదాపు ఒక 10 లక్షల దగ్గర కట్టాను. కానీ మరి ఏం అవదలేని అనుకోకుండా మొదటి నుంచి అంటే వాళ్ళు ఏం చేశారు, కొంతమంది వాళ్ళ యొక్క ప్రాఫిట్ గురించో వాళ్ళకి వచ్చే కమిషన్ గురించో మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అవుతారు. దుర్గా ప్రసాద్ గారు అని వాళ్ళు నాకు కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చారు. లేకపోతే నేను కట్టకపోతున్నాము. వాళ్ళకి 30%, 20% కమిషన్ వస్తుంది. దాని గురించి వాళ్ళు ఏం చేశారంటే, మనం మంచిగా చెప్తున్నారు, కమిషన్ పోతే పోని అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా నాకు ఆఫర్ ఇచ్చారు. ఎలా అంటే, నాకు 20,000 వస్తుందండి, 10,000 మీకు తగ్గిస్తానని చెప్పేసి 10,000 త్యాగం చేశారు. అప్పుడు మనం బాగానే ఉందని చెప్పేసి మనం కట్టామన్నమాట. అది అందుకే ఇప్పుడు కూడా ప్లాంట్ గా ఈ జనరేషన్, ఇప్పుడు చైనా వాళ్ళు ఏంటంటే బాగా డబ్బులు దాచుకోవడం బాగా చేస్తానంట చైనా యూత్. కరోనా తర్వాత సో మనం ఇప్పుడు ఎలా దాచుకోవాలి మరి? సేవింగ్స్ ఎట్లా చేసుకోవాలి? ఒక 25,000 జీతం వచ్చింది అనుకోండి. 25,000 జీతం వచ్చింది అనుకోండి.
దాంట్లో మనం ఏమైనా ఖర్చు పెట్టినా ఒక 5,000 అన్న దాచుకునేలా ఉండాలమ్మా. అలా ప్లాన్ చేసుకోవాలి. 20,000 ఖర్చు అయిపోయినా 5,000 కంపల్సరీ సేవింగ్స్ కంపల్సరీగా లో పడుకోవాలి. 5,000 ఖర్చు, అది 5,000 దాచిపెట్టి అంటే సేవింగ్స్ లాగా ఉంచుకుంటే మంచిది అనమాట ఇది. ఉమ్, అంటే 25,000 అంటే కొన్ని చిన్న చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇస్తుంది పాలసీలు, ఉమ్, లేదంటే ఏదో కొన్ని కంపెనీలు వచ్చినాయి ఉమ్, తక్కువ రేటుకి పాలసీ బజార్ ఏ వచ్చినా అది తీసుకోవడం మంచిది. ఉమ్, తర్వాత వీళ్ళు అనుకోని ఖర్చులు ఏ విధంగా ఎలా వస్తుందో మనకు తెలియదు. అవును, ఇప్పుడు కరోనా వచ్చింది, ఊహించారా అది? ఎవరు ఆ ఊహించలేదు. ఇంట్లో అసలు ఆ ఉంటారా? టైంలోనే ఇప్పుడు అప్పు అయ్యారు చాలా మంది అది సేవింగ్స్ లేక. కాబట్టి మీరు ఇలాగ ఏదో జరుగుతుందని ఊహించుకుని, అంటే కీడించి మేలించమంటారు. ఉమ్, ఏదో జరుగుతుంది అనుకుని మనం డబ్బులు దాచుకోవటం, లగ్జరీగా ఖర్చు పెట్టకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ లో వెళ్తున్నాము, ఉమ్, కొంతమంది నాయకులు వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతుంటారండి, సెలబ్రిటీస్ లాంటి సెలబ్రిటీస్ వాళ్ళు. ఇప్పుడు మామూలు సామాన్యుల వాళ్ళకి వాళ్ళు ఫ్లైట్ లో ఉంటారండి, ఫ్లైట్ లో కూర్చున్న ఎకానమీ ఉంటది, మరి ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉంటది. ఎకనామిక్ లో వెళ్తే ఏమవుతుంది వాళ్ళకి? ఉమ్, అలాగా వాళ్ళకు కొన్ని డబ్బులు దాచుకుని అవును, ఉంటే మంచిది అనమాట ఇది. ఉమ్, యూత్ ఎప్పుడు కూడా బాగా డబ్బులు దాచుకోండి, అనవసరంగా ఖర్చులు పెట్టకండి. అవును. సరే, ఎంత వయసు నుంచి ఎంత వరకు దాచుకుంటే ఉమ్. వాళ్ళు నెక్స్ట్ పెళ్ళైన తర్వాత అట్లాగా సేఫ్ సైడ్ ఉంటారు? వాళ్ళు అంటే ఇప్పుడు 40 to 60 years కంపల్సరీ, 40 to 60 years ఈ 20 years పీరియడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉమ్, 40 years వరకు కొద్దిగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా ఉమ్, అట్లీస్ట్ అప్పటికైనా కొద్దిగా రియలైజ్ అయ్యి మొదటి నుంచి 25 years నుంచి మొదటి నుంచి సేవింగ్స్ అయితే ఉండాలి. మంచిది. ఉమ్, ఒకవేళ నాకు అవగాహన లేదనుకుంటే మాత్రం 40 to 60 కానీ మీరు కానీ డబ్బులు దాచుకోకపోతే 60 తర్వాత మీ స్థితి దీన స్థితిలా ఉంటదండి. ఉమ్, చాలా అన్యాయము, అక్రమము, చాలా బాధపడతారు అన్నమాట ఇది. ఉమ్, మీరు ఈ 20 years వెరీ ఇంపార్టెంట్ పీరియడ్, అది అవును. చాలా డబ్బులు దాచాలి, ఉమ్. అది ఎంతో ఉపయోగపడుతుంది. మీ ఫ్యూచర్ ప్లాన్స్ మీకు ఉండాలి. అవును, ఖచ్చితంగానే. ఎందుకంటే అందరం కూడా అలా అదే సఫర్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కంపెనీస్ లో పిఎఫ్ అని అట్లా ఉంటూ ఉంటాయి. కానీ ఇప్పుడున్న కంపెనీస్ లో ఏదో ఆ టైంకి మనం జాబ్ చేస్తున్నాం కానీ పిఎఫ్లు ఉండట్లేదు, కొన్ని వాటిలో అకౌంట్లే ఉండడం లేదు. సో మనకి మనీ ఎట్లా సేవ్ చేసుకుంటాము? మనమే జాగ్రత్తగా వచ్చిన 25,000లో 5,000 దాచిపెట్టుకోవాలి. 20,000 వచ్చినా కూడా 5,000 దాచిపెట్టుకొని 15,000 ఖర్చు చేయాలి. ఇట్లా చేసుకుంటే మనం సేవింగ్స్ లో ఉంటాము. సార్ చెప్పినట్లుగా నిజంగానే కరెక్ట్ గా ఒక 10 years కనుక కష్టపడి దాచుకున్నాం అంటే మాత్రం అది హ్యూజ్ అమౌంట్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇన్సూరెన్సెస్ ఖచ్చితంగా చేయించుకోండి. ఎవరైనా కూడా ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. రేపటి జీవిత బీమా అది ఖచ్చితంగా మన కుటుంబాన్ని సేవ్ చేస్తుంది. అదొక ధీమాగా ఉంటదండి. అదొక ధీమా.